వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం అందించినటువంటి కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు సోమవరపు రాజేష్ గారు, శైలజ గారు మరియు కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. శైలజ గారు, రాజేష్ గారు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. సోమవరపు రాజేష్ గారు, శైలజ గారు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. వారికి సంతానమును దయచేయము, కుటుంబ పక్షంగా మేలును అనుగ్రహించుము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము దయచేయండి. ఈ సమయంలో ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 11 మరియు 12 అధ్యాయాలు గత దినము నేను చదివాను. వాటిలో నుండి కొన్ని విశేషమైనటువంటి మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురును కొందరు దేవుని వాక్యమును అంగీకరించిన యూదయా సహోదరులు, జూయిష్ క్రిస్టియన్స్, యూదా నుండి క్రైస్తవ్యం తెలుసుకున్నవారు అపోస్తలుడైన పేతురును పట్టుకొని ఖండించడం ప్రారంభించారు, విమర్శించడం ప్రారంభించారు, నిలదీయటం ప్రారంభించారు. ఇవాళ సేమ్ కండిషన్ ఇవాళ కనిపిస్తుంది. మనము ఒక సహవాసం వాళ్ళము, వేరే సహవాసంతో మనకేంటండి పని? ఇది నేను చాలా చోట్ల విన్నాను. ఈ విషయం చాలా చోట్ల విన్నాను నేను. మన పలానా చర్చి, మన పాదిరి పలానా వాడు, మన సహవాసం పేరు ఇది, వేరే ఊర్లో ఈ సహవాసం ఉంటే పర్వాలా, వాళ్ళ వరకు అసోసియేట్ అవ్వాలా, మిగతా వాళ్ళతో అవ్వకూడదు. ఇటువంటివి అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఆనాడు పేతురును అడ్డగించిన యూదుల వలనే ఉన్నది ఈనాటి పరిస్థితి కూడా. ఆనాడు యూదులకే రక్షణ అనే భావనలో ఉన్నారు. ఇవాళ సహవాసాల వాళ్ళు కూడా మన సహవాసమే పరలోకానికి వెళ్తుందనే ఒక అపార్థంలో ఉన్నారు. నేను పేరు చెప్తే మీరు బాధపడతారు, కానీ కొన్ని గ్రూప్స్, కొంతమంది ఈ ఇండిపెండెంట్ పాస్టర్స్ డెవలప్ చేసిన సంఘాలు నేను చూశాను. నాకు 28 సంవత్సరాల సేవా అనుభవం. నేను వాళ్ళని చూశాను. వాళ్ళు వాళ్ళ యొక్క గ్రూప్ పీపుల్తోనే కలవమని, లేకపోతే ఏదో పెద్ద కొంప మునిగిపోయే ప్రమాదం జరిగిపోద్ది అనేటువంటి భయం, ఆందోళన విశ్వాసులు కలిగించేస్తారు. వారి లబ్ధి కొరకు, వారి ధనార్జన కొరకు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటివి పోకడలు అలవాటు చేశారు. సహోదరుడా, సహోదరి, క్రీస్తు సంఘము అవిభాజ్యము, విడదీయరానిది, విడతీయలేనిది, సార్వత్రికము, విశ్వవ్యాప్తము. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు మస్ట్ కనెక్ట్ విత్ అదర్ బిలీవర్. నీవు విశ్వాసం అయితే మరొక విశ్వాసతో అనుసంధానం కావాలి. అతడు ఏ ఫెలోషిప్, లేకపోతే ఏ చర్చి, ఏ డాక్ట్రిను, ఏ లాంగ్వేజ్, ఎక్కడ వాడు, ఇవి చూస్తే వీలు లేదు. విదేశీయులతో సహా నీవు మమేకం కాకగలవాలి. నీ శత్రుదేశం అయినప్పటికీ కూడా విశ్వాసతో నువ్వు ఏకమై ఉండాలి. అదే కదా క్రీస్తు యొక్క సంఘం యొక్క గొప్పతనము. కానీ వాళ్ళు అలా లేరు. లోకమే ఇంకా మన హృదయాలలో రాజ్యం చేస్తోంది. ఇది నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను.
దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నాడు పేతురు గారు. నేను ఎందుకు వెళ్ళాను అన్యజనుల యొద్దకు అనేది ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక పదం, దేవుడు నిషేధించనివి, పవిత్రంగా ఎంచినవి మీరు నిషేధించద్దు అని అన్నాడు. ఒక మాట వినండి, లోకమున అందరూ పాపులే వాక్యం చెబుతున్నది. లోకం నశించిపోయింది, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు. మనం కూడా నశించిన వారమే. యేసును ఎరుగక పూర్వము మనమును నశించిన వారమే. అట్టి మనకు ఇప్పుడు నశించిన వారిని చూచినప్పుడు ఎందుకు యావగింపు కలుగుతుంది? ఇక్కడ సంఘము సరిచేసుకోవలసినటువంటి అంశం ఉన్నదని నేను నేర్చుకున్నాను, భావిస్తున్నాను. మనము పాపులను ప్రేమించటం నేర్చుకోవాలి, పాపాన్ని అసహించుకోవటం నేర్చుకోవాలి. కానీ మనం వ్యక్తిగతంగా పాపాన్ని అంతర్గతంగా ప్రేమించుకుంటూ పాపులను బాహ్యంగా అసహించుకుంటున్నాము. ఇది చాలా వేషధారణ దుస్థితి. ఇది సంఘంలో ఉండకూడదు. ఇదే పేతురు గారు అక్కడ వారికి జవాబు చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చి ఉన్నాడు, అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు అని వాళ్ళు దేవుని మహింపరిచారు. నేను ఒక్క మాట చెప్పనా మీకు, ఒక పాపి రక్షించబడితే మనం ఆనందించాల, దేవుని మహిమపరచాల, పెదవి విరవకూడదు. నేను ఈ మధ్యన ఒక పెండ్లికి వెళ్ళాను. అక్కడ ఒక సీనియర్ పాస్టర్ నా దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు బిషప్ వేషంలో వచ్చావా అని పలకరించాడు నన్ను. బిషప్ వేషంలో రావటం ఏంటి అంటే ఆయన ఉద్దేశంలో నేను ఒక చవటం అన్నమాట, నేను దేనికి పనికిరానని. అర్థమవుతుందా మీకు? బిషప్ గారు వచ్చారని అంటలా, బిషప్ వేషంలో వచ్చావేంటి అని అడిగాడు. ఇవాళ ఇట్లా డీగ్రేడింగ్ కండిషన్స్లో ఇతరులను విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అన్య జనాంగము రక్షించబడినప్పుడు సంతోషించాలి. ఒకడు సేవకుడికి ఎదిగినప్పుడు, నాయకుడికి ఎదిగినప్పుడు సంతోషించాల, అంతేగాని బాధపడి దుఃఖపడితే వీల్లేదు. సంఘం ఆనాడు సంతోషించారు అన్యజనులు రక్షణ పొందినప్పుడు. ఇవాళ మనం సంతోషిస్తున్నామా? ఎంతోమంది నాన్ క్రిస్టియన్స్ ప్రభువుని తెలుసుకుని వస్తున్నారు, హిందూ కాన్వర్ట్స్, ముస్లిం కాన్వర్ట్స్. మనం వాళ్ళను భిన్నంగా చూస్తున్నాం. మనం ఆక్రైస్తవులం కాదని వాళ్ళు మనలను, అంటే ఎస్సీ బేస్లో నుండి క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళను క్రైస్తవులని, ఓసీల్లో నుంచి క్రిస్టియన్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేకమైన క్రైస్తవులు అనేటువంటి భావన ఉంది. ఒక ఆయన ఆ మధ్యన ప్రత్యేకమైన బరియల్ గ్రౌండ్ అడిగాడు. కాన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఒక ప్రత్యేకమైన బరియల్ గ్రౌండ్ అడిగాడు. ఇంకా ఆయన మార్మస్ పొందినట్టేనంటారా? కనుక మనకు సంఘానికి దిద్దుబాటు అవసరమని దేవుని వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నా. తర్వాత చెదిరిపోయినటువంటి వారు యూదులు తప్ప ఎవరికి వాక్యము బోధింపక సంచారం చేశాడు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయినటువంటి యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించక సంచారం చేస్తూ వచ్చాడు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. చెదిరిపోయిన వారికి తప్ప, చెదిరిపోయిన వారు యూదులకు తప్ప, చెదిరిపోయినటువంటి గొర్రెలను శ్రద్ధ తీసుకోవటం మనం ఇందులో నేర్చుకోవాలి. తరువాత పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుణ్ణి గూర్చి బర్నబాను గూర్చి రాశాడు. పరిశుద్ధాత్మతో నిండుట ఆధ్యాత్మిక అనుభవం అయితే,
సత్ప్రవర్తన కలిగి ఉండటం అది మానసికంగా పరిపక్వత, పరిపూర్ణత. ఆ పరిపూర్ణత బర్నబాలో ఉన్నది. అందుకే బర్నబా సౌలు పౌలుగా మారినప్పుడు తను మొట్టమొదట అతనిని అంగీకరించి చేర్చుకున్నాడు. మిగిలిన వారు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూశారు, కానీ బర్నబా అతనిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూశాడు, అతనిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూశాడు, అతనిలో ఉన్నటువంటి మార్పును చూశాడు. కనుక మనం మార్పు చూడాలి. సమాజంలో మార్పు నొందిన వారిని ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేశాడు బర్నబా. అందుకనే పౌలు సేవలో బర్నబాను మొదటి పరిచర్యలో, మిషనరీ పరిచర్యలో సహకారిగా తీసుకుని వెళ్ళాడు. సోదరుడా, సోదరి, ప్రోత్సహించేవారిగా మనం ఉండాలని కొత్తగా మనం నేర్చుకోవాలి. శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది సహోదరులకు సాయము పంపుటకు నిశ్చయించుకొనెను. నాకు ఒక అలవాటు ఉంది. ఎవరికైనా ఒక అవసరం ఉంది అంటే దానిని తీర్చటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు అది పెరిగిపోయింది, అది ఒక విత్తనంగా పడిందేమో, ఇప్పుడు చెట్టులా మొలుస్తోంది. పలానా చోట ఈ అవసరం ఉన్నది, పలానా గ్రామంకి అవసరం ఉన్నది, పలానా పట్టణానికి ఒక అవసరం ఉన్నది, పలానా ప్రజలకు ఒక అవసరం ఉన్నది, పలానా సంఘానికి అవసరం ఉన్నది. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని అటెండ్ అవుతున్నాను ఇప్పుడు నేను. సో మై లీడర్షిప్ గ్రోన్, నా నాయకత్వం పెరుగుతూ వచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కడైతే సహాయం అవసరమో అక్కడ సహాయం చేయుటకు ఆనాడు వారు ముందుకు వెళ్ళినట్లుగా మనము కూడా ముందుకు వెళ్ళాలి. కనుక దేవుని యొక్క వాక్యంలో సహోదరులకు సహాయము పంపుట అనేది ఒక నిశ్చయం చేసుకున్నారు, ఒక తీర్మానం తీసుకున్నారు. మీరు చేస్తారా? భారతదేశంలో ఉన్న వృద్ధులైపోయిన సువార్థికులందరినీ ఆదుకోవాలా? సువార్థికులు చనిపోగా మిగిలిపోయిన విధవరాండ్రను పోషించాలా? చేతికి నోటికి ఆడని సువార్థికులకు ఆర్థిక సహకారం చేయగలగాల? సువార్థికుల యొక్క పిల్లలకు కావలసినటువంటి విద్య కొరకైనా సహాయం చేయగలగాల? నిరుపేదలైనటువంటి వారి యొక్క జీవన భృతి కొరకు ఏదైనా ఏర్పాట్లు చేయగలగాల? ఇటువంటి ఆలోచనలు వరుసగా అనేకము మస్తిష్కంలో ప్రారంభమై రూపుదిద్దుకుంటూ వాటి యొక్క సాధన దిశగా నేను వెళుతున్నప్పుడు దేవుని యొక్క దీవెని నేను చూడగలిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా సహాయము చేయుటకు తీర్మానం చేసుకోవాలి. నిశ్చయంగా నిన్న ఒక ఆయన నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో టెలివిజన్లో అతిపెద్ద దైవ సేవకులుగా ముఖ్య ఆదాయ పరులుగా ఉన్న ఒక 10 మందిని అడిగాడు ఆయన. నాగర్ కర్నూల్లో బైబిళ్ళు తగలబెట్టారు, మీలో ఒక్కడైనా మాట్లాడా అని అడిగాడు. నిజమే, అంత పెద్ద సేవకులు ఒక ఇన్సిడెంట్ ఎగైనెస్ట్ క్రిస్టియానిటీ జరిగినప్పుడు ప్రశ్నించలేదు, ఖండించలేదు, ప్రోత్సహించలేదు పోరాడుతున్న వారిని అని అంటే మరి ఇక క్రైస్తవం ఎక్కడుందండి? క్రైస్తవం ఎక్కడుంది? నరసింహయ్య అనేటువంటి ఒక సేవకుడిని 28 రోజులు చర్లపల్లిలో ఉంచారు రిమాండ్లో. అతని భార్యకు వెంటనే బయలు వచ్చింది, కానీ ఇతనికి బయలు రాలా. 28 రోజులు ఉన్నాడు జైల్లో రిమాండ్ మీద. ఆయన చేసిన తప్పు ఏంటంటే, అనాథ పిల్లల్ని పోగు చేసి వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, అందరి దగ్గర అడిగి డబ్బు తీసుకొచ్చి. గవర్నమెంటు అతని మీద దాడి చేసి మత మార్పిడి చేసేస్తున్నాడు పిల్లలు అని చెప్పే నెపం మీద, పిల్లలకు పర్మిషన్ లేకుండా ఆహారం పెడుతున్నాడనే నెపం మీద చైల్డ్ రైట్స్ని, జువైనల్ రైట్స్ని పెట్టి ఆయన అరెస్ట్ చేసేశారు.
ఇక ఏ సేవకుడు చేస్తాడు సేవ? అందరూ మానేస్తారు. సహాయము చేయుటకు పూనుకోవాలి. వెంటనే హైదరాబాదులో ఎల్బీ నగర్లో ఘట్కేసర్లో ఉన్న అతనిని మన బృందాలు వెళ్ళి కలుసుకున్నాయి. అతనికి పూర్తి స్థాయి ప్రభుత్వం తిరిగి పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. అతనికి పర్మనెంట్ అనాథ పిల్లల హాస్టల్ రన్ చేసేటువంటి విధంగా అతని కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిషప్ మాథ్యూ మీగర్ గారు అక్కడ అతనికి సహాయకునిగా నిలబడి కార్యములన్నీ కూడాను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ నరసింహయ్య గారికి, ఈ నరసింహయ్య గారిని ప్రభువులో బలపరచడానికి దైవ సేవకుడు ఎంతో కన్నీటితో ప్రార్థించాడు. ఆ కుటుంబాన్ని ఆదుకోట ముందు పోయాడు. ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న సేవకులు అందరినీ కూడా సహాయం చేస్తున్నాడు. ఎవరు చెప్పారు చేయమని? ఆయనకి ఎవరు చెప్పారు? వాక్యం చెబుతోంది. ఏమని? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యూదయాలో కాపురం ఉన్నటువంటి వారికి ఏం చేయాలట? సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారట. మరి మీరు నిశ్చయించుకున్నారా? ఎన్నో సంఘాలు తగలబెడుతున్నారు, ఎన్నో సంఘాలు పడగొడుతున్నారు, ఎన్నో సేవకులను కొడుతున్నారు, ఎన్నో చోట్ల బైబిళ్ళు తగలబెడుతున్నారు. మరి వారికి ఎవరు సహాయం చేస్తారు? ఇట్లా మీగర్ గారిలా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడాను నేర్చుకోవాలా. ఎంతవరకు ఆదివారం సంఘం పోగేసుకుని ఇండివిజువల్గా ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఎవడూ కూడా దాని యొక్క బాధ్యతను తీసుకోవటంలా. బిషప్స్ ఉన్నారు, యాంగ్లికన్ బిషప్స్ ఉన్నారు, క్యాథలిక్ బిషప్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ బిషప్స్ ఉన్నారు. ఎవడు స్పందించటంలా. ఒక తండ్రిగా వారి బాధ్యత వారు చేస్తే అప్పుడు సువార్థీకరణ సాధ్యమవుతుంది, వేగంగా ముందుకు వెళుతుంది. అందుకని ఐ అప్రిషియేట్ బిషప్ మీగర్ గారు. నేను ఆయన్ని అభినందించి వచ్చాను, వెళ్ళి ఆయన కలుసుకొని వచ్చాను, ఆయనకు వందనాలు చెప్పొచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు సహాయము చేయమని నేర్పిస్తోంది, సహాయము పంపుటకు కృషి చేయమని నేర్పిస్తోంది. తదుపరి బర్నబా, పౌలు వారిద్దరూ కూడా ఆ డబ్బును తీసుకుని పెద్దల ఎదుగు దాన్ని పంపిస్తూ వచ్చారు. దేర్ ఆర్ ద మోటివేటర్స్, రోప్ హోల్డర్స్ కావాలి మిషన్లో. లిఫ్టప్ ప్రోగ్రామింగ్ చేసేటువంటి వారు కావాలా. అలాంటప్పుడే భారతదేశంలో సంఘం వృద్ధిలోకి వస్తుంది. కనుక ఇవాళకి భారతదేశంలో నార్త్ ఇండియాలో మిషన్స్ లేవంటే కారణం, సౌత్ ఇండియాలో సందుకు 10 సంఘాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే అసలు నార్త్ ఇండియా మీద భారమే లేదు ఎవరికి. కనుక అటువంటి భారము ఉండునట్లుగా దేవుని యొక్క సేవకులు ప్రతి ఒక్కడు కూడా మనకు పనిచేసేవాడుగా ఉండాలి. తర్వాత పెర్సిక్యూషన్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ మనం 12వ అధ్యాయం ప్రారంభంలోనే చూసాం. యాకోబును ఖడ్గంతో చంపించారు. ఇంకా కొన్ని దినాల తర్వాత ఇదే విధంగా ఈ హిందూ వాహిని, శివశక్తి లాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా బరితెగిస్తే కొందరిని మ్యాన్ హ్యాండిలింగ్స్, కొన్ని మర్డర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి అటువంటిప్పుడు ఆ సంఘాలను ఎవరు ఆదుకుంటారు? ఎవరు వారికి కావలసిన సహకారం అందిస్తారు? పేతురును చెరసాల్లో వేశారు, దేవుడు బయటికి తెచ్చాడు. ఇవాళ దేవుడు చర్లపల్లి జైలు తలుపులు బద్దలు కొట్టి ఆయన బయటికి దాడు కదా. యూ షుడ్ గో అండ్ గెట్ ద బెయిల్ ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఇన్ జైల్. నెపాలు పెడతారు, న్యాయం చెప్పేవాళ్ళు ఏవేవో నెపాలు పెడతారు, ఏదోటి పెడతారు, అబద్ధాలు బనాయిస్తారు, దాన్ని నమ్మద్దు. ఒక సేవకుడు దొంగ పని చేస్తున్నాడనే ప్రకటన చేస్తే తప్ప, ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్తే తప్ప కొట్టలేరు. మరి ఈనాడు ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతమంది చేస్తున్నారు? పేతురుని ప్రభు ఆ దినాన్ని విడిపించుకొని బయటకు తీసుకొచ్చాడు. సంఘము ఆసక్తితో ప్రార్థన చేసింది. సేవకులు ఎంతమంది శ్రమలలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నారు? ఇది మనం ఆలోచన చేయాలి. 120 దేశాలు, క్రైస్తవ దేశాలు ఈ గ్లోబ్ మీద ఉంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి పట్టుకొమ్మగా ఒక సంస్థ కూడా నిలబడలేకపోయింది. విదేశీయుల యొక్క ప్రతి విధమైన పెట్టుబడుల చేత అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో క్రైస్తవుని కొరకు నిలబడేటువంటి ఒక క్రైస్తవ నాయకత్వం
లేకపోవటం, దాన్ని విదేశీ గవర్నమెంట్స్ గుర్తించకపోవటం విచారకరంగా ఉంది. 70 ఏళ్ళు అయిపోయింది మనకు భారతదేశానికి గవర్నమెంట్ వచ్చి, స్వతంత్రం వచ్చి. తర్వాత దీనిలో నేను మరొక విషయాన్ని ఇందులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, వారు పేతురు చెరసాలలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఏమి జరిగిందంటే, గలిబిలి వచ్చేసింది పట్టణం అంతటా కూడా. కానీ పేతురైతే వాక్యాన్ని ప్రకటన చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు అనేది మనం తెలుసుకోగలిగాము. బర్నబా, సౌలు తమ పరిచర్యను నెరవేర్చిన తరువాత మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. మిషనరీ ప్రయాణాలు వాళ్ళు చేశారు. ఇవాళ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇవాంజలిస్ట్ ఎవరో, పాస్టర్ ఎవరో, ఈ డిఫరెన్సియేషన్ ఏమిటో ఎక్కడా అర్థం కానట్లుగా అయిపోయింది పరిస్థితి. ఒకప్పుడు ఇవాంజలిస్టులు వేరుండేవాళ్ళు, పాస్టర్లు వేరుండేవాళ్ళు. ఇవాంజలిస్టిక్ వర్క్ చేసి వాళ్ళను సంఘాలతో కలిపేవాళ్ళు. నేను రేడియో విశ్వవాణిలో పనిచేసినప్పుడు మేము చెప్పింది ఏమిటంటే, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఇవాంజలికల్ వర్క్, వీ డోంట్ హ్యావ్ చర్చెస్ అని చెప్పాం. ఆ తర్వాత రూపాంతరం చెంది అవి కూడా చర్చెస్ వచ్చాయి. ఐఏఎం కూడా చర్చెస్ వచ్చేసాయి. చూడండి, ఎఫ్ఎంపీబీకి చర్చెస్ వచ్చేసాయి. మొదట ఇవాంజలికల్గా ఉండి తర్వాత చర్చెస్లోకి ఎంటర్ అయిపోయినారు. కారణం ఏంటంటే, చర్చెస్ ఇవాంజలిజంను ప్రమోట్ చేయటం లేదు. కనుక మనము ఇవాంజలిజంను ప్రమోట్ చేయాల్సినటువంటి వారముగా ఉన్నాము. మిషనరీ ప్రయాణాలు చేశారు. నాకు తెలిసిన ఒక సేవకుడున్నాడు. ఆయన వేగబాండ్ ఇవాంజలిస్ట్గా ప్రతి ప్రాంతానికి వెళ్తాడు. కర్ణాటకలో ఒక బిషప్ గారు ఉన్నారు. ఆయన సిఎస్ఐ నుండి బయటకు వచ్చాడు. ఆయన ఇవాళ నాకు ఫోన్ చేసినాడు ఈ రికార్డింగ్ ముందు. ఆయన ఒక 3 గంటలకు ఆయనకి ట్రైన్ లేట్ అయింది అని చెప్పి, ఆ ట్రైన్ విరామం దొరికిందని చెప్పి నియర్ బై సిటీకి వెళ్ళిపోయాడు సువార్త ప్రకటనకి. హౌ గ్రేట్ హీ ఈజ్! ఎంత గొప్ప అండి. 3 గంటల టైం దొరికిందని 1 గంట ప్రయాణం ఉన్న బళ్ళారి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పాస్టర్స్ అందరినీ కూడా గబగబ ఫోన్ల ద్వారా పిలుచుకుని వారికి మీటింగ్ పెట్టి వారిని ప్రోత్సాహపరిచి మళ్ళీ తిరిగి ట్రైన్ కోసం వస్తున్నాడు ఆయన. బర్నబా, పౌలు ఇద్దరు కూడా కలిసి మిషనరీ ప్రయాణం మొదటిది చేసినప్పుడు అనేక ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులను బలపరుస్తూ వచ్చారు. మార్కును ఎంటబెట్టుకెళ్ళారు. తర్వాత మార్కు మధ్యలో వచ్చేసాడని వారిద్దరి మధ్యన ఒక సమస్య వచ్చింది. మరొక ప్రక్కన హేరోదు వంటి దుర్మార్గులు కూడా ఉంటారు. దేవుని మహిమను దొంగిలించాలనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇది కూడాను మనం గుర్తెరగాలి. ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్న వారితో మనం సంఘము దూరముగా ఉండవాలి. ఇక 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అంతియొకయలో ఉన్న సంఘంలో నుండి బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలను ప్రవక్తలను బోధలు ఉండిరి. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి కుప్రకు ఓడ ఎక్కి వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజముల వాక్యమును ప్రచురం చేసిరి. యోహాను వారికి పరిచయం చేస్తున్నాడు. పౌలు, బర్నబాలను సంఘము తల మీద చేతులేసి ప్రార్థన చేసి సువార్తీకరణకు పంపించింది. అదే రోమపత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు పౌలు గారు, సంఘం పంపించాలి సువార్థికుల్ని అని. ఇవాళ ఎన్ని సంఘాలు సువార్థికులు పంపాయండి? నేను ఒక రోజున సిఎస్ఐ చర్చ్ బిషప్ పాస్టర్ గారు ఒక ఆయన పెద్ద ఆయన ఉంటే ఆయన అడిగాను, హౌ మెనీ ఇవాంజలిస్ట్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ డయాసిస్ అని అడిగాను. 0. బట్ దేర్ ఆర్ 1500+ చర్చెస్ ఇన్ దట్ డయాసిస్. 1500 సంఘాల్లో ఆరాధన జరుగుతుంటే ఒక 10 మంది ఇవాంజలిస్టులు మాకున్నారని చెప్పలేదు ఆయన, చెప్పలేకపోయినాడు. దే డోంట్ ఎంకరేజ్ ఇవాంజలిస్ట్స్ టు గో అవుట్ అండ్ టు ప్రీచ్ ద గాస్పుల్ అండ్ బ్రింగ్ ద సోల్స్ టు ద చర్చ్. ఆ సిస్టమే పోయింది.
క్రిస్టియన్ రిచువల్స్ చేసుకుంటున్నారు, క్రైస్తవ పౌరోహిత్యం చేసుకుంటున్నారు ఇవాళ సేవకులు. పెళ్ళిళ్ళు, బర్త్డేలు, జ్ఞాపకార్థ కూడికలు, పెద్ద పిల్లైన ఫంక్షన్లు, లేదంటే ప్రమోషన్లు, రిటైర్మెంట్లు, వీటితో బిజీ అయిపోతున్నారు తప్ప ఎక్కడనా సువార్థీకరణ కొరకైనటువంటి ఐక్యత కానీ, సంఘాలను ఏర్పరుస్తున్నటువంటి నూతన సంఘాలను ఏర్పరచుట కొరకు పరిగెడుతున్నటువంటి పరుగు కానీ, సువార్థికుల మీద చేతు నుంచి వారి ఖర్చులు భరించి వారిని పంపించిన అనుభవాలు కానీ కనపట్టలేదు. కానీ వాటి స్థానంలో వాహనాల సమకూర్పు, భవనాల సమకూర్పు చక్కగా విస్తృతంగా లగ్జూరియస్గా కనబడుతున్నాయి. ఇవాళ మనం ఆలోచించాలి. ఆనాడు వాళ్ళు ఎట్లా ఉన్న కట్టు బట్టలతో పోయి పనిచేశారు. వాళ్ళు తిండి కొరకు చూడలా, సెక్యూరిటీ కొరకు చూడలా, కుటుంబాల కొరకు చూడలా, బిడ్డల విద్యల కొరకు పరుగులెత్తలా. ఇవన్నీ ఉండవలసినవే, వీటిని మించి ఉండవలసిన సువార్త సంగతి ఏమిటంటున్నా. కనుక నేను ముగిస్తున్నాను. వారు చేతు నుంచి ప్రార్థించగా బర్నబా, పౌలు సువార్త సేవకి వెళ్ళారు. యోహాను పరిచయం చేశాడు. ఇవాళ ఎవడైనా ఒక యువకుడు పరిచయం చేస్తున్నాడా చెప్పండి? బాబు మంచినీళ్ళు అంటే ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళ సంఘాల్లో యువకులు సంఘానికి దొరుకుతున్నారా? అసలు సేవకులకు దొరుకుతున్నారా? లేదే. యోహాను వలె పరిచర్య చేసేవారిగా మీ సంఘాల్లో సిద్ధం చేయాలి. ప్రార్థన చేస్తారు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు సోమవరపు రాజేష్ గారు, శైలజ గారు. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సోమవరపు రాజేష్, శైలజ దంపతులను ఆశీర్వదించే సంతానం ఇవ్వండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా వాక్యం విన్నటువంటి వారిని కూడా దీవించండి. మేము మా జీవితాలు మార్చుకుని పనిచేయటకు నేర్పండి. మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.